తిరుపతిలో ఆర్టీసీ అధికారులతో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనపై కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. లిక్కర్ కేసులో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకటరత్నం ఫేస్ టు ఫేస్. సూపర్ 6లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పథకం మహిళలకి ఉచిత బస్సు ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తిరుపతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్. సార్ చెప్పండి, ఉచిత బస్సు ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15వ తారీఖున ఒక శుభదినం, ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజునే ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. దానిలో భాగంగానే ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని మహిళామూర్తులందరికీ చేరువ చేసే పనిలో భాగంగానే ఈరోజు జోన్ 4 ఏదైతే ఉందో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 మంది డిఎంలు, 3 ఆర్ఎంలు, ఈడీలు, మా ఎండీ గారు అందరు రావడం జరిగింది. టోటల్ ఒక ట్రూప్కు మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రిస్టేజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇది సత్ఫలితాలు ఇవ్వాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే, ఒకటవది బస్సులో ఉన్న కండిషను, దాన్ని తోలుతున్న డ్రైవర్ కండిషన్. రెండోది ఏదైతే బస్ స్టేషన్స్ ఉన్నాయో అలాగే డిపోలు ఉన్నాయో దాంట్లో ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలా, టాయిలెట్స్ అయితేనేమి, అక్కడ క్లీనింగ్ వ్యవస్థ, డిస్పెన్సరీ, దానికి పెయింటింగ్స్, ఈ అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానిలో భాగంగానే ఇప్పుడు అందరు డిఎంలకు చెప్పడం జరిగింది, అన్నీ శుభ్రంగా పెట్టాలి. అక్కడ ఏదైనా నాణ్యత లోపాలు ఉంటే సహించే పరిస్థితి లేదు. ఏమైనా ఫండ్ కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి 100% ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఓన్లీ జిల్లాల వరకే పరిమితం చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం కూడా ఈ పథకం? రాష్ట్రం అంతా పథకం ఇస్తామండి, జిల్లాలు ఇచ్చే పరిస్థితే లేదు. అది ఊహాగానం మాత్రమే. కొందరు తెలియని వాళ్ళు చిన్న కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లాల విషయంలో మాట్లాడుతున్నారు. అది కాదు, త్రూఅవుట్ రాష్ట్రం 4 సెక్టార్ల నుంచి 5 సెక్టార్లలో ఇది ఇస్తాము. పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ, ఎక్స్ప్రెస్, మెట్రో లైనర్, ఆ కేటగిరీలో తప్పకుండా ఇస్తాం. అంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి, మేము మా ప్రభుత్వం కానీ వచ్చిందంటే ఎవరిని వదిలిపెట్టము అని కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి. సార్, సవాల్ చేసే వయసు లేదు ఆయనకు. కొడుకు జైల్లో పడిన బాధలో ఆ మాటలు మాట్లాడిండొచ్చు తప్పగా సవాల్ చేసేదానికి ఈరోజు ఏముంది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర చెప్పండి. తప్పులు చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో పేద ప్రజల యొక్క రక్తం దాగారు, వాళ్ళ నోట్లలో నుంచి మందు దాగిచ్చి లక్షలాది మందికి చావుకు కారణమైంది నీ కొడుకు, నువ్వు, అలాగే మీ జగన్మోహన్ రెడ్డి కాదా అని మీ సూటిగా అడుగుతున్నా. ఈరోజు చేసిన పాపాలకు మీ కొడుకును న్యాయస్థానాలు శిక్షించడం జరిగిందే తప్పక ఈ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎక్కడుందో ఒకసారి నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సవాలుకు 10 సవాలుగా మేము విసురుతున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క పాత్ర ఉందా వాళ్ళ అరెస్ట్లో? చట్టమైన చర్యలు, చట్టాపరమైన చర్యలు తీసుకున్నాం. న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రభుత్వమే మీ పైన చర్యలు తీసుకుంటా అంటే ప్రభుత్వం వచ్చిన 1వ రోజునే తీసుకోవచ్చు కదా. 13 నెలలు ఆపడం ఎందుకు అని నేను అడుగుతున్నా. ఈ రోజుకి వాళ్ళు గ్రహించల్లా. ఏదో బురదలే పని తప్పక ఎప్పుడు మంచి చేసిన పాపాలను పోలేదు. ఇప్పుడు మేము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఒక్కొక్కటి ప్రజల్లోకి వెళ్తున్నాయి. మొన్న ఏదైతే స్కీమ్ ఇచ్చామో తల్లికి వందనం స్కీమ్ సూపర్ సక్సెస్ అయింది. ప్రజల్లో, పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఏమర్చేదానికి ఇలాంటి మాటలు తప్పక ఎక్కడా లేదు. గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాట్లాడినారు, సింగపూర్కి పోయారు, సింగపూర్ని తీసుకొచ్చి అమరావతిలో పెడతా అంటారు, ఇవన్నీ అబద్ధాలు పలుకుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ వయసు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఏమంటారు అనుభవం అంత లేదండి. సింగపూర్ ఎప్పుడైనా చూశాడు ఆయన అని. చంద్రబాబు నాయుడు గారు ఈయన చెడ్డీలు వేసుకునేప్పుడే సింగపూర్ పోయించినారు. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 3వ పర్యాయము సింగపూర్ లాగా అమరావతిని చేస్తానని చెప్పి అక్కడ ఆర్కిటెక్టులను అందరినీ తీసుకొని రావడం జరిగింది. కోర్ క్యాపిటల్ కోసము డిజైన్లు కూడా అప్రూవల్ అయిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని ఆ కన్సార్టియంను బెదిరించి దేశాలు వదిలే విధంగా చేసింది మీరు. తప్పులు మీరు చేసి ఏదో ఒక పెద్ద మనిషి మీద అవాకులు చవాకులు పెట్టడం చాలా తప్పు. ఒకసారి మీకు వచ్చిన సీట్లు చూసుకోండి. ఇలాగే మీరు మాట్లాడుతూ పోతా ఉంటే 11-1 అవుతుంది.
మినిస్టర్ గారు చెప్తున్నది సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాము. దీన్ని మభ్యపెట్టడానికే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు మాజీ మినిస్టర్లు అందరూ. కనీసం ఆయన అనుభవం అంతా లేదు గుడివాడ అమర్నాథ్కి అనేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మినిస్టర్. కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ న్యూస్, తిరుపతి నుంచి.